తెలంగాణలో ఇవాళ కూడా వానలు పడతాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, జనగాం, ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, మెదక్, నిజామాబాద్, జయశంకర్, భూపాలపల్లి, కామారెడ్డి, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేశారు. గత 24 గంటల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 7 సెంటీమీటర్లు, ఇల్లెందులో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 520 ప్రాంతాల్లో వర్షాలు కురిసినట్లు అధికారులు తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్, గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సునీత. తెలంగాణలో వర్ష సూచన ఇంకా ఉందని కూడా భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా అంతటా కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇప్పటికే గత వారం రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా చాలా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వానాకాలం సీజన్ సంబంధించినటువంటి ఎలాంటి వాతావరణం ఉండాలో ఆ వాతావరణము గత 4-5 రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తం కనిపిస్తుంది. వాస్తవానికి జూన్ లో, జూలై మొదట్లో, మధ్యలో పడాల్సినటువంటి వర్షం పడకపోవడంతో లోటు వర్షపాతం నమోదైంది. జూన్, జూలై 25వ తారీఖు వరకు 23% లోటు వర్షపాతం ఉండే. ఆ లోటు వర్షపాతానికి సవరిస్తూ గత 4-5 రోజుల నుంచి కూడా భారీగా వర్షాలు పడ్డాయి. దీంతో లోటు వర్షపాతాన్ని అధిగమించి సాధారణ వర్షపాతం వరకు దాదాపుగా లెక్కలు వచ్చాయి. వానాకాలం అంటేనే చలి పెడుతూ ఈదురుగాలు వీస్తూ ఒక 4-5 రోజుల పాటు కంటిన్యూగా ముసురు వాన పడుతుంది. తెలంగాణలో ముసురు వాన అని అంటారు. సో ఆ రకమైనటువంటి వాతావరణము గత వారం నుంచి కనిపిస్తుంది. అదొక మరొక 4-5 రోజుల పాటు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనము అది క్రమక్రమంగా వాయుగుండంగా మారింది. కొంత బలహీనపడినటువంటి అల్పపీడనము తిరిగి బలపడింది. దీంతో మనకు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. సో ఈ అల్పపీడనం ప్రస్తుతానికైతే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లి ఝాన్సీకి దగ్గరలో అక్కడ గుండంగా తిరుగుతుంది. సో మధ్యప్రదేశ్ నుంచి రాజస్థాన్ వైపు అల్పపీడనం వెళ్ళిపోతుంది. సో దాని వల్ల క్రమక్రమంగా అల్పపీడన ప్రభావం తగ్గిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వర్షాలు మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అంటే గత 5-6 రోజుల క్రితం పడ్డట్టుగా భారీగా కుండపోతగా వర్షాలు మాత్రం పడే అవకాశం లేకపోయినప్పుడు కూడా వర్షాలు మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో దీంతో తెలంగాణ వ్యాప్తంగా కూడా మరికొన్ని రోజుల పాటు వర్షాలు కురిసేటువంటి పరిస్థితులలో దాదాపు ఇప్పటికే చాలా చోట్ల కూడా వాగులు ప్రవహిస్తున్నాయి. ఇటు గోదావరి నదికి కూడా వాగుల ప్రవాహం వచ్చి చేరుతుంది. అటు కృష్ణా నది కూడా వాగుల ప్రవాహం వచ్చి చేరుతున్నటువంటి సందర్భంలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు అయితే రైతాంగానికి చాలా ఆనందాన్ని కలిగిస్తున్నాయి. పంటలకు ఎంతో మేలు చేస్తున్నాయి. అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మహబూబాద్ జిల్లా, ములుగు, జయశంకర్, భూపాలపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, కుమ్రంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా, కరీంనగర్, మెదక్, సంగారెడ్డి, నారాయణఖేడ్, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి జిల్లా. సో ఈ జిల్లాలో ఎక్కువగా వర్షపాతం ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ జిల్లాలో ఎక్కువగా వర్షం నమోదవుతుంది. సో ఇప్పటి వరకు ఎక్కడ చూసినా సరే ఈ వారం రోజుల నుంచి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు 90% అన్ని చోట్ల కూడా వర్షం పడ్డదని చెప్పవచ్చు. ఎందుకంటే గత 10 రోజుల క్రితం వరకు డిఫరెంట్ వెదర్ ఉండేది. కేవలం ఉత్తర తెలంగాణ జిల్లాలోనే ఎక్కువగా వర్షం పడి దక్షిణ తెలంగాణ జిల్లాలో, అటు పశ్చిమ తెలంగాణ జిల్లాలో వర్షం తక్కువగా నమోదైంది. సో ఈ పరిస్థితులలో అసలు ఎలా అటు సాగునీరుకు అందని సిచ్యువేషన్ కనిపించింది. దాంతో పాటు అలాంటి పరిస్థితి కంటిన్యూ అవుతే
తాగునీరు కూడా ఇబ్బంది అయ్యే అవకాశం ఉన్నటువంటి పరిస్థితులలో ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు అంటే చాలా ఊరటనిస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో అత్యధికంగా 10 సెంటీమీటర్ల వర్షం నిన్న నమోదైంది. నిజామాబాద్ జిల్లా కోటగిరిలో 7 సెంటీమీటర్లు, ఇల్లందులో 6 సెంటీమీటర్ల వర్షం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా కంప్లీట్ గా 520 ప్రాంతాల్లో కూడా వర్షం కురిసినట్టుగా కూడా అధికారులు లెక్కల ద్వారా తెలిపారు. సో ముఖ్యంగా తెలంగాణకు 2 ప్రధాన నదులు ఉన్నాయి. కృష్ణా నది ఒకటి, గోదావరి నది ఒకటి. కృష్ణా నది ప్రవాహము ఆల్రెడీ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే కర్ణాటకలో కురిసినటువంటి వర్షాల వల్ల అక్కడ జురాల ప్రియదర్శిని ప్రాజెక్ట్ గేట్లను లిఫ్ట్ చేయడము, అవి శ్రీశైలం ప్రాజెక్టులకు వచ్చాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ నుంచి నాగార్జున సాగర్ వైపు కూడా కృష్ణమ్మ పరుగులు పెడుతుంది. సో కృష్ణా నది పరివాహక ప్రాంతానికి ప్రస్తుతానికైతే ఎలాంటి డోకా లేదు, ఎందుకంటే ఇంకక్కడ వరద కంటిన్యూ అవుతుంది. కానీ గోదావరి నదికి వచ్చేసి అసలు ఎలా గోదావరి నదికి సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన నీళ్లు లేవు. ప్రధానంగా నిజామాబాద్ వద్ద శ్రీరామ్ సార్ ప్రాజెక్ట్ ఎస్ఆర్ఎస్ ఉంటుంది, దాని దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉంటుంది. సో మరి ఈ ప్రాజెక్టులలో కేవలం మినిమం వాటర్ స్టోరేజ్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితులలో ఈ ప్రాజెక్టులకు ఎలా నీళ్లు రావాలి, ఈ ప్రాజెక్టుల దిగువన ఉన్నటువంటి లక్షలాది ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు ఎలా అందాలి అనేటువంటి సందేహాలు, భయాందోళనలు ఉన్నటువంటి పరిస్థితులలో కురుస్తున్నటువంటి వర్షాల వల్ల ఈ ప్రాజెక్టులకు కూడా క్రమక్రమంగా వరద నీరు వచ్చి చేరుతుంది. ముఖ్యంగా మహారాష్ట్రలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ప్రాణహిత, పెన్గంగా 2 నదులు కూడా ప్రవహించాయి. ఇవి మహారాష్ట్రకు సంబంధించినటువంటి నదులే, కానీ ఆదిలాబాద్ మనకు బార్డర్ లో ఉంటాయి. సో ప్రాణహిత, పెన్గంగా, ముఖ్యంగా ప్రాణహిత నది ప్రవాహము మనకు కాళేశ్వరం వద్ద గోదావరి నదిలో అంతర్లీనంగా కలిసిపోయి అక్కడి నుంచి గోదావరి నదిగా ప్రవహిస్తుంది. సో ప్రాణహిత నది పుణ్యాన గోదావరి నది కాళేశ్వరం వద్ద ఉరుకలు వేస్తుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద 3,40,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో అవుట్ఫ్లో అక్కడ కొనసాగుతుంది. సో ఇట్లా ప్రాణహిత నది ప్రవాహం గోదావరి వద్ద కాళేశ్వరం వద్ద కలిసింది. దాని దిగువన ఉన్నటువంటి ఇంద్రావతి నది, అది కూడా మహారాష్ట్ర నుంచే వస్తుంది. ఇంద్రావతి నది కూడా ప్రవహించడం వల్ల అది కూడా గోదావరి నదికి లింక్ ఉంటుంది. సో ప్రాణహిత, ఇంద్రావతి నది 2 నదుల కలయికతోటి గోదావరి నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకర స్థాయిలోనే ప్రవహిస్తుందని చెప్పవచ్చు. పుష్కర స్నానాల యొక్క ఘట్టాలను పట్టుకొని భద్రాచలం వద్ద అక్కడ గోదావరి నది పరవళ్లు తొక్కుతుంది. ఇప్పటికే భద్రాచలం వద్ద స్నాన ఘట్టాలు కంప్లీట్ గా నీట మునిగిపోయాయి. దీంతో అక్కడ హై అలర్ట్ ను జారీ చేయడం జరిగింది. కురుస్తున్న వర్షాల వలన భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి మళ్లీ పెరిగింది. గోదావరి నీటి మట్టం అక్కడ 32.5 అడుగులను దాటింది. సో క్రమక్రమంగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతూ ఉండటంతో అక్కడికి వచ్చేటువంటి భక్తులకు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహము చాలా ఎక్కువగా వస్తుంది కాబట్టి నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతుంది కాబట్టి భక్తులు ఎవరు కూడా గోదావరి లోపటి వరకు వెళ్లొద్దని, స్నాన ఘట్టాల యొక్క పుష్కర ఘాట్ల యొక్క మెట్లపైనే స్నానాలు చేయాలని చెప్పారు. దాంతో పాటు పడవలు వేసుకొని కూడా గోదావరి నదిలోకి వెళ్లొద్దని కూడా సూచించడం జరిగింది. సో వరద ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకున్నట్టు దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాల పర్యాటక ప్రాంతాన్ని కూడా అక్కడ ఉన్నటువంటి భక్తులకు కూడా ఆంక్షలు విధించడం జరిగింది. ఆ పర్ణశాల వద్ద ఉన్నటువంటి నారచిరల ప్రాంతం కూడా వరద మీద చేరడంతో భక్తులను, పర్యాటకులకు తాత్కాలికంగా ఇక్కడ వెళ్లొద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు. భక్తులు, పర్యాటకుల భద్రత దృష్ట్యా భద్రాచలంలో అధికారులు చాలా ముందస్తు చర్యలు చేపట్టారు. ఇక చెర్ల మండలంలోని తాలిపేరు జలాశయానికి కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. భద్రాచలం పట్టణంలోకి కూడా వరద నీరు ప్రవేశించకుండా స్లూయిజ్ల ద్వారా మోటార్లను ఏర్పాటు చేసి వాటర్ని పంపింగ్ చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సురక్షితంగా ఉండాలని, వర్షానికి సంబంధించినటువంటి వరదకు సంబంధించినటువంటి వివరాలను కూడా ప్రజల అధికారులకు తెలియజేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాల్సిందిగా కూడా సూచించడం జరుగుతుంది. గత కొద్ది రోజులుగా ముసురు వాన ప్రజలకు ఇబ్బంది కలిగించినప్పటికీ కూడా ఇప్పుడు చాలా ఉపయోగకరమైనటువంటి వర్షం అయితే పడుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే
హెవీగా వర్షం పడుతుంది. దాంతో పాటు భారీగా ఈదురుగాలు కూడా వీస్తున్నాయి. దట్టమైన మేఘాలన్నీ కూడా మనకు ఆకాశంలో కనిపిస్తున్నాయి. మేఘాలు పశ్చిమం నుంచి తూర్పు వైపుకు వెళ్తున్నాయి. దీంతో అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతానికి కదులుతున్నాయి. అంటే మేఘామృతమై ఉన్నప్పటికీ కూడా కదులుతున్న మేఘాలు క్రమక్రమంగా తెలంగాణను దాటి వెళ్తున్నటువంటి క్రమంలో భారీగా వర్షాలు పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా కాస్త తగ్గే అవకాశం ఉంది. సో దీంతో మరొక 4-5 రోజుల పాటు భారీగా వర్షాలు అయితే తెలంగాణలో కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున హై అలర్ట్ జారీ చేసింది సునీత. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి జిల్లా అటు రాష్ట్ర అధికారులకు ఆదేశాలు చేశారు. రాష్ట్రం నుంచి కూడా సెక్రటరియట్ నుంచి కూడా జిల్లా కలెక్టర్లకు కూడా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేసి వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని కూడా స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరుగుతుంది సునీత. రైట్ రాజు పటేల్, థ్యాంక్ యూ.